మన భారతదేశం ఆసియా ఖండంలో ఒక భాగం. భారతదేశంలో ఎక్కువ భాగం ద్వీపకల్పంగా చెప్పవచ్చు. అంటే మూడు వైపుల సముద్రాన్ని, ఒక వైపున భూభాగంతో సరిహద్దును కలిగి ఉంది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం కలిగి ఉంది. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది. అంటే ఇక్కడ ఎన్నో కులమతాలకు సంబంధించిన ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఇండియా. రాజధాని న్యూఢిల్లీ. అయితే అతిపెద్ద నగరం ముంబై. ఎంతో పురాతనమైన చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క సంస్కృతి సంప్రదాయాలు ప్రజలు కలిగి ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియా గురించి చెప్పటానికి సమయం సరిపోదు. అయితే మనకు ఇండియా గురించి తెలియని కొన్ని నిజాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, సుగంధ ద్రవ్యాలు. ప్రపంచంలో 75% సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న దేశం ఇండియా. ఈ సుగంధ ద్రవ్యాల కోసం ఇండియాకు యూరోపియన్లు 15వ శతాబ్దంలోనే వచ్చి కొన్ని వందల సంవత్సరాలుగా బానిసలను చేసి పాలించి ఇండియాలోని సంపదను దోచుకెళ్లారు. వీరిలో ముఖ్యంగా బ్రిటిష్ వారు. నెక్స్ట్, బర్డ్స్ పాయింట్. ఇండియాలో ఎక్కువగా పక్షులు వాటంతటవే చనిపోయే ఒక ప్రాంతం ఉంది. ఇది అస్సాంలోని జాతింగా అనే ఊరు. బర్డ్స్ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో పక్షులు రోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్యలో ఇళ్లకు, చెట్లకు, స్తంభాలకు తగులుకుని మరణిస్తాయి. ఈ పక్షుల మరణాలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం అక్కడ ఆ సమయాల్లో గాలిలోని పీడనం తక్కువగా ఉండటం కారణంగా అవి సరిగ్గా ఎగరలేక, ఆక్సిజన్ సరిగ్గా లభించక అవి మరణిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్, చిరుతపులుల గ్రామం. మన ఇండియాలో మనుషులతో పాటు చిరుతపులులు కూడా స్వేచ్ఛగా తిరిగే ఒక ప్రాంతం ఉంది. రాజస్థాన్ లోని పాలి జిల్లా బేరా గ్రామం. గ్రామవాసులు చిరుతను మిగతా పశువులతో పాటు సమానంగా చూస్తూ ఉంటారు. ఈ చిరుతపులులు ఆ గ్రామం దగ్గరలో ఉండే కొండలపై శివాలయం దగ్గర పూజారి బకెట్లతో పెట్టే పాలను, అలాగే నీళ్లను తాగి అక్కడే ఉంటాయి. అయితే దాదాపు ఇవి 100 ఏళ్లుగా అలా మనుషుల మధ్య గ్రామంలో సంచరిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, షాంపూ. ప్రపంచానికి షాంపూను పరిచయం చేసింది కూడా మన ఇండియానే. షాంపూ అనే పదం సంస్కృత పదమైన చంపు నుండి పుట్టింది. దీని అర్థం మసాజ్. మొదటి షాంపూ యొక్క అవశేషాలు సింధు లోయ నాగరికత నుండి లభించాయి. ఈ షాంపూ ఎండిన ఉసిరికాయ మరియు వివిధ రకాల మూలికలతో కలిపి తయారు చేయబడి ఉండేది. నెక్స్ట్, టీ. మన ఇండియాలో ప్రపంచంలోనే 2వ అత్యధికంగా టీ ఆకును ఉత్పత్తి చేస్తున్న దేశం మన ఇండియా. అలాగే టీ ఇండియా ప్రజలకు ఎనర్జీ డ్రింక్ కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, అత్యంత తేమ కలిగిన ప్రాంతం. ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ప్రాంతం మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్ రామ్. ఇక్కడ సంవత్సర కాలంలో వర్షపాతం సగటు 11,000 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా కురుస్తుంది. అందులోనూ ఎక్కువ శాతం వర్షాకాలంలోనే కురుస్తుంది. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక తేమను కలిగిన ప్రదేశంగా గిన్నిస్ రికార్డ్ కూడా సృష్టించింది. నెక్స్ట్, చీనా బ్రిడ్జ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో గల రైల్వే బ్రిడ్జి చీనా బ్రిడ్జ్ రియాసీ జిల్లాలోని కారీ ప్రాంతంలో చీనాబ్ నదిపై నిర్మించబడి ఉంది. ఈ వంతెన నది అడుగు భాగం నుండి 1177 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది జమ్మూ మరియు కాశ్మీర్లను కనెక్టివిటీ పెంచడం లక్ష్యంగా నిర్మించబడింది. నెక్స్ట్, మైండ్ గేమ్ చెస్. ప్రపంచంలో మంచి మైండ్ గేమ్ గా పిలువబడే గేమ్ చెస్. ఈ ఆట కనుగొనబడింది కూడా మన ఇండియాలోని. చెస్ ఆటను క్రీస్తు శకం 6వ శతాబ్దంలో గుప్తుల కాలంలో చతురంగ పేరుతో పిలువబడేది. అలాగే మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది. అలాగే వైకుంఠపాలి ఆటను కూడా కనిపెట్టింది మన ఇండియన్సే. నెక్స్ట్, ఎలుకల గుడి. టెంపుల్స్ ఆఫ్ ర్యాట్స్. మన ఇండియాలో ర్యాట్స్ కు కూడా ఒక గుడి ఉంది. అదే కర్ణీమాత దేవాలయం లేదా టెంపుల్ ఆఫ్ ర్యాట్స్. ఈ ఆలయంలో దాదాపు 20,000 రూపాయలు ఉంటాయి. వీటిని కబ్జాస్ అని పిలుస్తారు. ఈ ఎలుకలను హిందూ ప్రజలు పవిత్రంగా సూచిస్తారు. కర్ణీమాత యముడను తనను బ్రతికించమని అడగగా ఆయన కర్ణీమాత మరియు ఆమె పిల్లలను పునర్జన్మ పొందడానికి అంగీకరించాడు. ఈ ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉంటాయి. వాటిని కర్ణీమాత మరియు వారి పిల్లలుగా ప్రజలు నమ్ముతారు. అంతేకాదు ఆ ఎలుకలను చూడటం శుభప్రదంగా భావిస్తారు. నెక్స్ట్, వజ్రాల గనులు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వజ్రాల గనుల తవ్వకాలు మన ఇండియాలోనే జరిగాయి. ప్రాచీన కాలంలో భారతదేశం మాత్రమే 4వ శతాబ్దంలో వజ్రాలను ఉత్పత్తి చేసే దేశంగా ఉండేది. వీటిని భారతదేశం 1000 సంవత్సరాల వరకు ప్రపంచానికి ఎగుమతి చేసింది. ఇప్పుడు బ్రిటిష్ రాణి కిరీటంలోని కోహినూర్ కూడా కృష్ణానది తీరంలో లభించినదే. 1896లో సౌత్ ఆఫ్రికాలో వజ్రాల గనులు బయటపడిన తర్వాత మరికొన్ని చోట్ల వజ్రాల గనులు కనుగొనబడ్డాయి. నెక్స్ట్, అస్థిపంజరాల సరస్సు. మన ఇండియాలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చామోలి ప్రాంతంలో అస్థిపంజరాలతో కూడిన రూప్కుండ్ అనే సరస్సు ఉంది. దీనిని 1942లో బ్రిటిష్ కాలంలో ఫారెస్ట్ గార్డ్ అయిన హెచ్కే మద్వాల్ కనుగొన్నాడు. ఇందులో మొత్తం 300 మంది అస్థిపంజరాలు లభించాయి. ఈ పరిణామం 12 నుంచి 15 శతాబ్దాల మధ్య కాలంలో జరిగి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వీరి మరణాలు హిమపాతాలు మరియు మంచు తుఫాన్లు కారణంగా అయిండొచ్చు అని కూడా అభిప్రాయపడ్డారు. ఫ్రెండ్స్, మన ఇండియాలో కొన్నింటిని ఈ రోజు మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.